ఇక ఇందిరమ్మ ఇళ్ల సర్వేపై సూపర్ చెక్ 4.2 లక్షల దరఖాస్తులను తిరిగి పరిశీలించనున్న అధికారులు. ఇందిరమ్మ ఇళ్ల యాప్ సర్వేలో ఏమైనా అక్రమాలు జరిగాయా? యాప్లో ప్రజాపాలన దరఖాస్తుదారుల వివరాలనే నమోదు చేస్తున్నారా? అర్జీదారుల ప్రయోజనాల కోసం సర్వేయర్లు ఏమైనా తప్పుడు సమాచారం నమోదు చేశారన్న అంశాలపైన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ దృష్టి పెట్టిందట. అంటే ఎవరైతే పోతారో ఇళ్లకు పోయి 80 లక్షల అప్లికేషన్ సంబంధించి సర్వే చేసిర్రో వాళ్ళకి కరెక్ట్ చేసిర్రా, అక్రమాలకు పాల్పడ్రా, ఏంది ఏం కథ అనేది మళ్ళా సూపర్ చెక్ ఉంటుందట వాటి మీద. సో ఎట్లా ఉంటుందట అంటే వీటిపై గ్రామాల్లో గ్రామ కార్యదర్శులు, పురపాలకల్లో వార్డు అధికారులతో పాటుగా కొన్ని చోట్ల ఇతర సిబ్బంది యాప్ సర్వే కోసం ప్రభుత్వం ఎంపిక చేసింది. వీరు ఇంటింటికి వెళ్ళి 360 డిగ్రీల కోణంలో సర్వే చేపడుతున్నారు. ఇప్పటివరకు 68,57,216 దరఖాస్తు ఇళ్లకు వెళ్లి సర్వేయర్ల యాప్ ద్వారా వివరాలు సేకరించారు. సర్వే పూర్తయిన వాటిలో సూపర్ చెక్ పేరుతో 5% దరఖాస్తులను గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారుల శాఖల పీడీలకు, గ్రామాల్లో ఎంపీడీలకు, పురపాలకలు, కమిషనర్లకు లాగిన్ పంపిస్తున్నారు. వీరు దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి సర్వేయర్ల యాప్లో నమోదు చేసిన వివరాలు సక్రమంగా ఉన్నాయో లేదో అంటే దీంట్లో 5%, దాంట్లో 5% ఎవరైతే ఎన్ని దరఖాస్తు అయితే వచ్చినాయో ఆ దరఖాస్తులో కనీసం 5%, 5% అంటే 4 లక్షల ఇళ్లకు మళ్ళీ పోవాలి. ఎవరెవరు పోవాలి? మీరు ఇచ్చిన డీటెయిల్స్ కరెక్ట్గా వాళ్ళు నమోదు చేసుకున్నారా లేదా, లేదంటే మీ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళు తప్పుడు సమాచారం ఇచ్చిరా, ఏంది ఏం కథ అనేది సర్వే చేయడానికి మళ్ళీ కమిషనర్లు, డైరెక్ట్గా కమిషనర్లు, ఎంపీడీఓలు వీళ్ళందరూ కూడా రంగంలోకి దిగి ఆ కార్యక్రమం చేస్తారట. సూపర్ చెక్ అది అంటే వాళ్ళు ఫిల్ చేసిన డీటెయిల్స్ కరెక్టా కాదా మళ్ళీ క్రాస్ చెక్ చేస్తారట. కేవలం ఒక 5%, 68 లక్షల దరఖాస్తులు ఇస్తే 4 లక్షల దరఖాస్తులకు మళ్ళీ క్రాస్ చెక్ అట. ఇక